ఆయన మనం చూసుకున్నట్టయితే గేమ్ చేంజర్ ఫస్ట్ డే డిబేట్ టాక్ వచ్చినప్పటికీ ఒక కలెక్షన్స్ రిలీజ్ చేశారు. ఈ విధంగా కలెక్షన్ వచ్చింది, ఇన్ని కోట్లు వచ్చాయని. అన్ని కోట్లు వచ్చాయని ట్రోల్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు మనం? ఎస్ రావచ్చు అన్న, ఎందుకంటే నాటే తెలుగులో ఆడలే కదా, అమెరికాలో ఆడింది సినిమా. సో కొన్ని లాంగ్వేజ్లో ఆడింది కాబట్టి అంత అమౌంట్ వచ్చిందని చెప్పిండ్రు వాళ్ళు. సో అందులో తప్పేముంది? అసలు ఏం తెలియకుండా అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయరా అంటున్నారు. ఎందుకు రావు? ఇక్కడే ఏం లేదు, తెలుగులోనే ఆడదే కదా సినిమా. ప్రపంచ స్థాయిలో అమెరికాలో ఆడింది, రష్యాలో ఆడింది, ఎక్కడ పడితే అక్కడ ఆడింది కాబట్టి అన్ని కోట్లు వచ్చినాయి. అందు గురించే వాళ్ళు రివీల్ చేసిండ్రు ఇన్ని కోట్లు వచ్చినాయని. అందులో తప్పేముంది? ఓవరాల్గా చూస్తున్నాం, మనము చాలా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కొన్ని వీడియోలు చూసాము, థియేటర్ దగ్గర ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ ఉండి దమ్ముంటే మా కలెక్షన్స్ కొట్టండ్రా అని మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అన్న? ఏం లేదు, అంతకు ముందుకు పుష్ప 2ని ఆడనియ్యారు, అంత కొట్టలేదు, బాహుబలి క్రాస్ చేయలేదు అని ఏదేదో ట్రోల్ అయ్యిండు కొద్దిగా. అందు గురించి ఇది మళ్ళీ వీళ్ళు ట్రోల్ చేయడం మొదలుపెట్టిండు. అంటే పుష్ప 2ని దాటి వెళ్ళలేదు అని అనుకుంటున్నారు, కానీ పుష్ప 2ని బ్రేక్ చేసే విధంగా అంత సత్తా గిట సినిమాలో ఉంది. అందు గురించే ప్రపంచ స్థాయిలో ఆడుతుంది. ఓవరాల్గా ఏం చెప్తారు గేమ్ చేంజర్ గురించి? ఒక మెసేజ్ ఇచ్చిండు సమాజానికి, ఒక మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది. మళ్ళీ ఎలివేషన్స్ లేవు, సినిమా బాగాలేదని నెగిటివ్ టాక్ చాలా ఉంది కదన్న, దానికి ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు గిట్ట చాలా మంది చెప్పారు ఏం లేదు, స్టోరీ వేస్ట్ సినిమా అన్నారు. సో ఆడింది కదా, ఇది గిట్ట అట్లా చెప్తారు. సినిమా వెళ్ళి చూడండి, ఏదో కొన్ని ఐటెం సామాన్లు పెట్టినాము, సినిమాలు ముద్దులు ఇచ్చుకున్నాం, కిస్సులు ఇచ్చుకున్నాం, ఇటువంటిది కాదు. సమాజానికి ఉపయోగపడే సినిమా అది గేమ్ చేంజరు. నాయకులు ఎట్లా ఉంటారు, ప్రజలు ఎట్లా ఉంటారనే చూపించిండ్రు. అటువంటి దాన్ని మీరు ట్రోల్ చేయడం, వీళ్ళకి బుద్ధి ఉంది, ఆ కళ్ళు పెట్టుకొని చూడండి. ఆయన చెత్త నా కొడుకులు ఎట్లా చూస్తున్నారు అంటే సినిమా ఎలా మనకు ఉపయోగపడాలి, ఓ సమాజానికి ఉపయోగపడాలి, అటువంటి సినిమా తీసిండ్రు. అటువంటి చూడకుండా ఏదో దొంగలను పెట్టిండ్రు, ఎర్రచంద్రం దెంకొని వెళ్ళిపోయింది. ఇది కాదు, దొంగలు ఎప్పుడు దొంగలేనా సినిమాలో? సమాజంలో ఏం జరుగుతుందో అది తీసి చూపెడుతుండ్రు. రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారో, ఒక కలెక్టరు ఎట్లా పైకి వస్తాడో అటువంటివి చూపించిండు. సమాజానికి ఉపయోగపడే సినిమా ఇటువంటి సినిమా కదా కావాల్సింది. ప్రజలకు కానీ, ఇంకా రాష్ట్రాలకు కానీ, దేశానికి కానీ ఇటువంటి సినిమా కావాలి. ఎప్పుడు దొంగల పంచాయితీ ఇదే ఉంది తప్పితే వేరేది ఏం లేదు. ఇప్పుడు ఒక మంచి సినిమా తీసిండ్రు, ఇటువంటి సినిమా చూడండి అంటే కిస్సులు కావాలి, 4 సాంగులు ఉండాలి. ఇదే మనకి ఎప్పుడు ఈ దొంగలు ఎక్కడ దొంగతనం చేయాలి, సినిమా చూసి దొంగతనాలు చేయండి అని నేర్చుకోవాలంట. ఇటువంటి గేమ్ చేంజరు సమాజానికి ఉపయోగపడే సినిమా అది. ఇంత మంచి సినిమాని ట్రోల్ చేస్తున్న చెత్తనా కొడుకులు ఇలా కళ్ళు పెట్టుకొని చూస్తుండ్రో లేదో అర్థమవుతలేదు. సో అది